పెహల్గామ్ అటాక్ ఇది భారతీయులకు భారతదేశానికి గుండెకోత. ఎందుకంటే పాకిస్తానీలు మన దేశంలోకి వచ్చి మన దేశంలో అమాయక టూరిస్టు ప్రజలని చంపేశారు. అది కూడా మతం అడిగి మరి నువ్వు హిందువా ముస్లిమా అని కేవలం హిందువులను మాత్రమే టార్గెట్గా చేసి అందులో యువకులైన పురుషుల్ని 26 మందిని చంపేశారు. అది ఎలా చంపారంటే విత్ ప్రూఫ్స్తో, అంటే హిందువా ముస్లిం అని నిర్ధారించుకొని మరి చంపారు. కేవలం హిందువులను మాత్రమే చంపారు. మతం లేదంటారు, ఉగ్రవాదులకు మతం లేదంటారు, కానీ వాళ్ళు హిందువులను మాత్రమే టార్గెట్ చేసుకున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మతం ఉంది. అందుకని మనం మన దేశంలో ముస్లింలు కించపడకూడదు. అక్కడ జరిగిన తర్వాత అక్కడ మనం ముస్లింలు, మన ఇండియన్ ముస్లిమ్స్ మన దేశంలో వాళ్ళని గాయపడిన వాళ్ళకి చికిత్స ఇచ్చారు. వాళ్ళే మన ముస్లిమ్సే కొంతమందిని కాపాడారు. కానీ కొంతమంది మన దేశంలో ఉండి కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఎక్కడున్నా తెలుసుకొని అవసరమైతే ప్రభుత్వానికి పట్టించే ప్రయత్నం చేయాలి మనం. ఎందుకంటే మనం ఒక ఇండియన్స్గా అది కూడా చేయలేకపోతే మనం మన దేశాన్ని చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంటి దొంగని ఎసుడైనా పట్టలేడంటారు. కొంతమందికి పాకిస్తాన్కి సంబంధం లేదని ఈ ఉగ్రదాడితో ఇప్పటికి కూడా నమ్మే వాళ్ళు ఉంటే ఇదేనండి. ఈ పెహల్గామ్ అటాక్ జరిగిన రోజు పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసర్ ఒక కేక్ తీసుకొని మన ఢిల్లీలో వెళ్తుంటే ఒక వీడియో వచ్చింది. అది ఆ కేక్ బాక్స్ అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే వాళ్ళకి తెలియకుండా వాళ్ళు అలా చేశారా? అలాగే ఇంకొక అతను పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి ఆయన ఇది అవును మేము ఉగ్రవాదుల్ని పెంచి పోషించాం అని కూడా చెప్పాడు. అంటే వాళ్ళు చేయకుండానే చెప్పారంటారా? దాన్ని కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం. పాకిస్తాను అంటే మనకంటే పెద్ద విషయం ఏం కాదు, కానీ కాకపోతే వాళ్ళు ఏంటంటే ఒకటే మతం వల్ల వాళ్ళకి ఒక ప్లస్. ఇక్కడ కొంతమంది మన దేశంలో కూడా దొంగలు ఉండటం వల్ల కొంచెం ప్లస్ అవుతుంది. కానీ అలా అని మనం ముస్లిమ్స్ అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ప్రాణాలకు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఇండియన్ ఆర్మీలో కూడా. ఇది ఎలా ఉంటే ఆయన ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఆయన హెడ్ అంటారు. మరి ఆయన పేరేదో తెలియదు. ఆయన సింధు జలాలు మనం ఆపేస్తే మన మోడీ గారిది మన భారతీయుల రక్తంతో సింధు నది పారిస్తాడంట. అంటే మన మీద అంటే మనల్ని చంపేస్తారంట. వాళ్ళు మన దేశం చూడలేదు, మనం అసలు ఇంత ఎందుకు దొరుకుద్ది? వాళ్ళు ఆలోచిస్తారు కదా వాళ్ళు. కానీ వాళ్ళకి ఎంత బలుపు అంటే మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. కాబట్టి నేనైతే కోరుకున్నాను ఈ పాకిస్తాన్ని అసలు ప్రపంచ మ్యాప్లో లేకుండా చేయాలని, మనలో కలిపేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పాకిస్తానీ నా కొడుకులకి చాలా అంటే ఇలా వాడకూడదు, తప్పదు. ఎందుకంటే మన దేశంలో మన ప్రజల్ని ఇలా చేసినప్పుడు మనం ఎందుకు తగ్గాలి? పాకిస్తానీ నా కొడుకులు అనాల్సి వస్తుంది. వీళ్ళు ప్రజలేం తప్పు చేయరండి. ఎక్కడైనా ప్రజలు కాదు, ఇక్కడ పరిపాలన చేసే కొంతమంది ఉగ్రవాదుల వలన ఈ పాకిస్తాన్ ఇలా తయారైందని అనుకోవాలి మనం. తర్వాత పెహల్గామ్ అటాక్ తర్వాత ఇరు దేశాలు కొన్ని ఆంక్షలు విధించుకున్నారు ఒకరికొకరు. అంటే ఒకరిని చూసి ఒకళ్ళు. వాళ్ళేమో మాకు సంబంధం లేదని ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ మాత్రమే అంటున్నాడు. రక్షణ శాఖ మంత్రి కూడా మాకు సంబంధం ఉంది, మేమే పోషించామని కూడా అన్నాడు. కాబట్టి ఇరు దేశాలు యుద్ధానికి సన్నద్ధమైనాయి. సరే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇరు దేశాలు ఆంక్షలు విధించుకున్నాయి ఒకరికొకరు. మన భారత్ విధించిన ఆంక్షలు పెహల్గామ్ అటాక్ తర్వాత 1960 నాటి సింధు జలాల ఒప్పందం తాత్కాలికంగా నిలిపివేసింది. అంటే ఇది పెహల్గామ్ అటాక్ తర్వాత నిలిపివేసింది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం అంటే ఏంటి? ఈ ఒప్పందం వల్ల ఎవరికి యూజ్ అంటే ఈ ఒప్పందం కేవలం పాకిస్తాన్కి మాత్రమే ఉపయోగం. ఈ ఒప్పందం ఏంటంటే ఈ సింధు నది అనేది చైనాలో నుంచి స్టార్ట్ అయ్యి జమ్మూ కాశ్మీర్ మన ఇండియాలో నుంచి పాకిస్తాన్ వెళ్తుంది. దీనికి మన ఇండియా ఒక యుద్ధం తర్వాత 1966 యుద్ధం తర్వాత ఇది నీటి కొరత వల్ల పాకిస్తాన్కి స్టార్ట్ అవుతాయి. అవి నా బ్రహ్మపుత్ర లాంటివి. ఇవి కూడా ఆపేస్తే ఇప్పుడు మొత్తం సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయి. వాటిల్లో 3 నదుల మీద పాకిస్తాన్కి అధికారం. సింధు, ఇంకొక మరియు జీనార్, అదే అలా 2-3 నదుల మీద దానికి పాకిస్తాన్కి అధికారం. 3 నదుల మీద మనకి. అంటే 80% ఆఫ్ వాటరు సింధు నది మొత్తం పాకిస్తానే వాడుకునేటట్లు ఇది సింధు నది ఒప్పందం జరిగిందనమాట. ఈ ఒప్పందం వల్ల పాకిస్తాన్కి ప్లస్. దీన్ని రద్దు చేశారు మన వాళ్ళు. రెండో ఆంక్ష వచ్చేసి
పాకిస్తాన్ వీసా సేవలని రద్దు. ఈ పాకిస్తాన్ వీసా సేవల రద్దు వల్ల ఏం జరిగిందంటే పాకిస్తానీలు మన దేశం రావడానికి అనుమతి ఉండదన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా మన దేశం నుంచి 48 గంటల్లో వెళ్ళిపోవాలని చెప్పారు. తర్వాత దౌత్యవేత్త అలాగే భద్రత కుదింపు అంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు తగ్గించేశారు ఈ అటాక్ తర్వాత. పాకిస్తాన్ చెందిన నటుడి చిత్రం నిలిపివేత. పాకిస్తాన్కి చెందిన నటుడు అలాగే మన ఇండియన్ నటి కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా కూడా ప్రస్తుతానికి నిలిపివేశారు. తర్వాత అట్టావాగా బార్డర్స్ తాత్కాలికంగా మూసివేశారు. ఈ 2 బార్డర్స్ నుంచే ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ మన పాకిస్తాన్కి ఇండియాకి ఉంటుంది. మన ఇండియా వాళ్ళకి వెళ్ళాలన్నా పోవాలన్నా అదే, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళాలన్నా పోవాలన్నా అదే. కాబట్టి అది మూసివేయడం వల్ల కొంచెం నష్టం అన్నమాట. ఇది వాళ్ళు మన దేశంలో రాకుండా ఉంటారు, వాళ్ళు కూడా మూసేశారు. సరే, పాకిస్తాన్ విధించిన ఆంక్షలు చూద్దాం మన దేశం మీద. సిమ్లా ఒప్పందం నిలిపివేత. సిమ్లా ఒప్పందం అంటే ఏంటంటే 1976లో యుద్ధం జరిగిన తర్వాత సిమ్లా ఒప్పందం ఏంటంటే ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ మన మీద యుద్ధం చేసిన తర్వాత అనుకోకుండా ఇది కాశ్మీర్ని ఆక్యుపై చేసిన తర్వాత లైన్ ఆఫ్ కంట్రోల్ అనేది తీసుకొని ఆ లైన్ ఆఫ్ కంట్రోల్కి వాళ్ళు మనం దాటకుండా ఉండి ఈ సమస్య మీద లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఇరు దేశాలు ఈ పీఓకే మీద కానీ ఏదైనా సత్సంబంధాలు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్కి కానీ లైన్ ఆఫ్ కంట్రోల్కి కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను మూడో వ్యక్తి లేకుండా మన ఇరు దేశాలు కూర్చొని మాట్లాడాలని ఆ ఒప్పందం ఎత్తివేశారు. దానివల్ల వాళ్ళకి ఎంత యూజ్ ఉందో మనకంతే యూజ్ ఉంటుంది, వాళ్ళకి ఎంత నష్టం ఉందో మనకంతే నష్టం ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఆర్థికంగా మనం ప్రస్తుతానికైతే బాగానే ఉన్నాం మన దేశం, వాళ్ళు కొంచెం వెనుకబడి ఉన్నారని ఇన్ఫర్మేషన్. సరే, ఎలాగైతేనే ఇది విషయం. అలాగే భారతీయ విమానాలు గగనతలంలో నిషేధం. మన భారతదేశం నుంచి వెళ్ళే విమానాలు జర్నీకి పాకిస్తాన్ మీదుగా వెళ్లకుండా నిషేధం చేశారనమాట. దీనివల్ల మనకి వచ్చే నష్టం ఏంటంటే లాంగ్ టైం అంటే డిస్టెన్స్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ కానీ యునైటెడ్ స్టేట్స్ కానీ మనం వెళ్ళాలంటే దూరంగా అంటే చాలా దూరం వస్తుంది. ఈ అరేబియన్ సముద్రం మీదగా వెళ్ళాలని అరేబియన్ సముద్రం మీదగా వెళ్ళాలంటే చాలా టైం వస్తుంది. అంటే ఆ టైంని మేనేజ్ చేయాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి కొంచెం ఇంధన ఖర్చు అలాగే ప్రయాణికుల మీద భారం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, అయినా పర్లేదు. భారతీయులకు జారీ చేసే వీసాలన్నీ రద్దు. మనం చేసాము రద్దు, వాళ్ళు అంతే. మనం కూడా వాళ్ళ దేశానికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. తర్వాత భారత హైకమిషన్ కార్యాలయంలో ఉండే సిబ్బందికి 30కే పరిమితం చేశారు. అంటే అంతకుముందు 30 మంది కంటే ఎక్కువ మంది ఉండొచ్చు, కాబట్టి ఇప్పుడు 30కి పరిమితం చేశారు. అంటే ఇంతకుముందు 56,000 ఉండొచ్చు అనుకుంటా మేబీ. తర్వాత దాడి జరిగితే తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్ స్పష్టం. దీని వెనుక అర్థం ఏంటంటే మేము దాడి చేయడానికి రెడీగా ఉన్నాం, మేము తప్పు చేసి అసలు వాళ్ళు యుద్ధం కోసమే అది చేశారు. అది అంటే మనల్ని బెదిరిస్తున్నారన్నమాట, రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. సరే, తర్వాత సింధు జలాల ఒప్పందం నిలిపివేతని యుద్ధ చర్యగా పరిగణిస్తాం అని పాకిస్తాన్ చెప్పడం గమనార్హం. అంటే సింధు జలాల ఒప్పందం అసలు ఎందుకు నిలిచిపోయిందో వాళ్ళకి తెలుసు. దాన్ని యుద్ధ పరిగణన కంటే యుద్ధానికి రమ్మని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. త్వరలోనే యుద్ధం జరగవచ్చు. ఖచ్చితంగా మన భారతదేశమే గెలవాలని కోరుకుందాం ఫ్రెండ్స్. ఏదేమైనా మన భారతదేశం మీద జాతీయత భక్తి ఉండాలి. కానీ ఇలాంటివి జరిగినప్పుడే కాదు మనకి దేశభక్తి వచ్చేది. ఎప్పటికైనా దేశభక్తి అనేది ఉండాలి. ఈ 2 రోజులు దేశభక్తి చూపించి తర్వాత 4 రోజులకి పోవటం కాదు. దేశభక్తి ఎప్పుడు ఉంటూనే ఉండాలి. అంటే లేదని కాదు, కొంచెం వెనకబడి ఉంటున్నారు. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల ఎవరైనా పాకిస్తానీలు కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దేశానికి వెళ్ళమని మనం చెప్పాలి. అలాగే వాళ్ళు వినకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, పోలీసులకు చెప్పాలి, వాళ్ళని పంపించే మార్గమే చేయాలి. అదే వాళ్ళు కానీ టెర్రరిస్టులు అయితే ఖచ్చితంగా వాళ్ళని చంపే మార్గమే చేయాలి. మనం వీలైనంత వరకు ప్రభుత్వానికి పట్టించాలి. కుదరని సమయంలో మన మీదకి తిరగబడినట్లయితే అవసరమైతే చంపడానికి కూడా ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడిగా తయారవ్వాలి. ఇదే నా కోరిక. భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడు అవ్వాలి.
అప్పుడు భారతదేశం బాగుపడుతుంది. మనం దేశంలో ఇది ప్రభుత్వం అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అనకుండా ప్రభుత్వం మనకి ఇచ్చేది ఏంది, మన ఇండియాలో గరీబ్ ఎక్స్ప్రెస్ ఏంది, గరీబ్ ఎక్స్ప్రెస్ నాకేంది, నేను నా సొంతగా కష్టపడతాను, గరీబ్ ఎక్స్ప్రెస్ తీసేయి జనగణమన ఎక్స్ప్రెస్ పెట్టి అనే స్థాయికి మనం ఎదగాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని నాకు అది ఇవ్వలేదు ప్రభుత్వం ఇది ఇవ్వలేదు అలా అనటం తప్పు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం మన దేశం కోసం ఎప్పుడు మన దేశానికి వెన్నుదన్నుగా ఉండాలి. మన మోదీ గారికి మన ప్రభుత్వం చాలా గొప్పది కాబట్టి ఎమ్మటే రియాక్షన్ జరుగుతుంది. పెహల్వామా దాడి జరిగినప్పుడు కానీ, తర్వాత పుల్వామా దాడి అప్పుడు కానీ వెంటనే రియాక్షన్ వాళ్ళకి తిప్పికొట్టాం.